హాయ్ అండి. టీమిండియా చాలా గడ్డు కాలం ఎదుర్కొంటుందండి. ఎందుకంటే హోమ్ గ్రౌండ్‌లో 2 మ్యాచ్‌లు పోయిందండి. సో, మొన్న ఫస్ట్ టెస్ట్‌లో అయితే 30 రన్స్ తేడా తగ్గిపోయింది. సో, ఓకే అనుకున్నారు. ఎందుకంటే పిచ్ స్వభావం అలా ఉందని. సో, ఈరోజైతే అక్కడ 400 పైబడి పరుగులు నాకు తెలిసి చాలా చాలా వైట్ వాష్ చేసేసింది. అది సౌత్ ఆఫ్రికా పై అన్నమాట. అది హోమ్ గ్రౌండ్‌లో. సో, మెయిన్ ప్రాబ్లమ్ ఏంటి హోమ్ గ్రౌండ్‌లో. సో, నిజంగా వైట్ వాష్ అంటే అది మామూలు విషయం కాదు. అట్‌లీస్ట్ డ్రా చేస్తారనుకున్నారు. బట్ అది కూడా అవ్వలేదండి. నిజంగా ఇప్పుడు ఈ దెబ్బకి టీమిండియా వచ్చేసి పాకిస్తాన్ కంట కిందకొచ్చేసిందండి. అంటే ఫిఫ్త్ పొజిషన్‌కొచ్చేసింది. సో, అది నిజంగా చాలా బాధ అయిన విషయం అన్నమాట. ఎందుకంటే టీమిండియా చాలా బాగా ఆడుతుంది. హోమ్ గ్రౌండ్‌లో చాలా బాగా ఆడుతదండి. మీరు చూసే ఉంటారుగా. సో, ఎందుకు ఇలా జరిగిందో అర్థం కావడం లేదు. సో, మేబీ నేను మిస్ అయిందా? ఎప్పుడైతే రిటైర్మెంట్ ఇచ్చారో సీనియర్స్ దాని తర్వాత చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుందండి. సో, ఈ ఇయర్ 4 టెస్ట్‌లు ఆడితే 4 టెస్ట్ సిరీస్‌లో అయితే 4 విన్ అయింది. 4 లూజ్ అయిందన్నమాట. సో, దానివల్ల ఏంటంటే డబ్ల్యూసీ వరల్డ్ కప్ చాంపియన్‌షిప్ ఉంది కదా! దాంట్లో నాకు తెలిసి రేస్‌లోంచి కూడా అట్‌లీస్ట్ అర్హత పక్కన పెడితే అట్‌లీస్ట్ గట్టి పోటీ కూడా ఇవ్వలేకపోతుంది. సో, యాక్చువల్‌గా అయితే టాప్ 1లో ఆస్ట్రేలియా ఉందండి. సో, టాప్‌లో ఎప్పుడూ ఉంటది ఆస్ట్రేలియా. సెకండ్ ప్లేస్ వచ్చేసి ఇప్పుడు సౌత్ ఆఫ్రికా గెలిచింది కాబట్టి 2 మ్యాచ్‌లు అది వైట్ వాష్ కాబట్టి సెకండ్ ప్లేస్‌కి వచ్చేసింది. థర్డ్ ప్లేస్‌లో వచ్చేసి మనకి శ్రీలంక ఉందండి. ఎందుకంటే 2 టెస్ట్‌లు ఆడితే ఒకటి గెలిచింది, ఒకటి ఓడిపోయింది. ఫోర్త్ ప్లేస్‌లో పాకిస్తాన్ ఉందండి. సో, నిజంగా అది మనకైతే జీర్ణించుకోలేము. ఎందుకంటే పాకిస్తాన్ కంటే తక్కువ అంటే అది ఎందుకంటే పెద్ద టీమ్ ఇండియా చాలా బాగా ఆడుతది. సో, ఎందుకు ఇలా జరిగిందో అర్థం కావడం లేదు. సో, ఫోర్త్ ప్లేస్ పాకిస్తాన్ ఉంది. ఫిఫ్త్ ప్లేస్ వచ్చేసి ఇండియా వచ్చిందనమాట. సో, అట్‌లీస్ట్ వైట్ వాష్ కాకుండా అట్‌లీస్ట్ 1-1 సిరీస్ సమన్ చేసి ఉండాల్సింది. సో, యాక్చువల్లీ ఫస్ట్ టెస్టే గెలాలి. మరి ఎందుకు అలా జరిగిందో తెలీదు. న్యూజిలాండ్ వచ్చేసి ఒక టెస్ట్ కూడా ఆడలేదు కాబట్టి లాస్ట్ ప్లేస్‌లో ఉందండి. చూద్దాం మరి. యాక్చువల్లీ ఇంకో ప్రాబ్లమ్ ఏంటంటే సో, ఈసారి గెలిచింది 2 సీరీస్‌లు గెలిచింది. ఎవరిపైన ఇండియా? బంగ్లాదేశ్ పై గెలిచింది. నెక్స్ట్ వెస్ట్ ఇండీస్ పై గెలిచింది. అవి చిన్న చిన్న టీమ్‌లండి అసల. వాళ్ళు టెస్ట్ కూడా రీసెంట్‌గా ఎలిజిబుల్ అయ్యారు. వాళ్ళతో గెలిచారు. పెద్ద పెద్ద జట్లు. న్యూజిలాండ్‌తో వైట్ వాష్ అయిపోయింది. ప్లస్ ఇప్పుడు సౌత్ ఆఫ్రికాతో. అది నిజంగా జీర్ణించుకోలేము. నాకు తెలిసి చాలా మంది ఇప్పుడు గంభీర్‌పై ఫైర్ అవుతున్నారు. హెడ్ కోచ్‌ని మార్చాలా లేదా అని చెప్పేసి. నిజంగా టీమిండియా మాత్రం వరల్డ్ కప్ టెస్ట్ ఛాంపియన్స్ ఇప్పుడైతే స్టార్ట్ చేశారు. 2 సార్లు ఫైనల్‌కెళ్లారు. ఈసారి ఫైనల్ కాదు కదా! అసలు నాకు తెలిసి ఎలిజిబుల్ కూడా అయ్యేటట్లేరు. ఫస్ట్ న్యూజిలాండ్‌తో పోయారు. తర్వాత ఆస్ట్రేలియాతో పోయారు. ఇప్పుడు నాకు తెలిసి ఎలిజిబుల్ కూడా అయ్యేటట్లేరు. ఎందుకంటే టాప్ 1, 2 వాళ్ళని మాత్రమే ఎలిజిబుల్ ఉంటుంది. సో, ఈ లెక్కను చూసుకుంటే మనం నాకు తెలిసి అర్హత అయితే సాధించలేము ఈసారి. మనకది అచ్చిరాలంట ఉంది. టెస్ట్ ఛాంపియన్‌షిప్ అయితే. నాకు తెలిసి టీ20లు, వన్‌డేలు, ఐపీఎల్ ఆడుకోవడం బెటర్. నాకు తెలిసి అది మనకి ఎలిజిబుల్ కాదనిపిస్తుంది. ఎందుకంటే గట్టి పోటీ ఇవ్వలేకపోతున్నారనమాట. చాలా మంది బానే ఆడతారు. ఐపీఎల్ ఆడుతున్నారు. ఇక్కడొచ్చేసి ఎందుకు ఆడలేకపోతున్నారో నాకు అర్థం కావడంలే. మెయిన్ ఇంకేంటంటే హోమ్ గ్రౌండ్‌లో ఆడాలి కదా! పోనీ వేరే ఆల్ కంట్రీలో ఆడామనుకోండి. మేబీ ఆళ్ళ పిచ్‌లు డిఫరెంట్‌గా ఉంటది. మేబీ మనకు ప్రాక్టీస్ లేక అనుకోవచ్చు. మన కోల్‌కతా అందరికీ తెలిసిందే ఐపీఎల్‌లో చాలా ఆడతారు. చాలా మ్యాచ్‌లు కొద్ది రోజులు ఐపీఎల్ కూడా స్టార్ట్ అవుతుంది. ఎందుకు ఆడలేకపోతున్నారో నాకైతే అర్థం కావడంలే. సో, ఎక్కడ ప్రాబ్లమ్ వస్తుందో నాకు అర్థం కాలే. మేబీ ఆల్ రౌండర్‌లు పక్కన పెట్టి లేకపోతే మెయిన్ ఏంటి మనకు ఓపెనింగ్ ప్రాబ్లమ్ అవుతుందండి. ఓపెనింగ్ అట్‌లీస్ట్ 100 పార్ట్నర్‌షిప్ కూడా రావడం లేదు. సో, దానివల్ల ఏంటంటే భారం అంతా ఆల్ రౌండర్‌లపై పడుతుంది. సో, అక్కడ కూడా మనకి మెయిన్ బ్యాకప్ సరైన బ్యాట్స్‌మెన్ లేకపోవడం వల్ల అందరూ చేతులెత్తేస్తున్నారనమాట. సో, లేకపోతే 400 పరుగులు రికార్డ్ విజయం అంటే మామూలు విషయం కాదు. సౌత్ ఆఫ్రికా ఇది సెకండ్ హైయెస్ట్ విన్ అంట వాళ్ళకి. సో, అంటే అర్థం చేసుకోండి. సో, నిజంగా ఈ టీమిండియా గడ్డు కాలంలా ఉందిది. సో, నాకు తెలిసి ఇప్పుడు హెడ్ కోచ్ గంభీర్‌ని మారుస్తారు అని చెప్పి టాక్ వస్తుందండి. అది నిజమవుతుందో లేదో చూడాలి. ఎందుకంటే ట్విట్టర్‌లో మాత్రం అందరూ అదే అన్నమాట. గంభీర్‌ని మార్చాలి, మార్చాలి అంటున్నారు. సో, చూడాలి మరి ఎంతవరకు అవుతుందో చూడాలి. సో, మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. గంభీర్‌ని మార్చాలా? లేకపోతే ఎక్కడ ప్రాబ్లమ్ అవుతుంది? టీమ్ ఇండియా ఓడిపోవడానికి రీజన్స్ ఏంటి? సో, కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు మై ఛానెల్.